అందరికీ నమస్కారం అండి. శ్రీరామ నవమికి ముందుగా తీసిన వీడియో ఇది. మా దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమికి సీతారాముల కళ్యాణానికి చక్కగా దేవాలయం అంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి మామిడి మండలు కట్టి అందరూ ఎవరికి తోచిన పని వాళ్ళందరూ కూడా చక్కగా పంచుకుంటున్నారండి. అలంకరణ చేసేవాళ్ళు అలంకరణ చేస్తున్నారు, మామిడి మండలు కట్టేవాళ్ళు మామిడి మండలు కడుతున్నారు. దేవాలయంలో ఏ పని ఇక్కడ చేయాలో అని చెప్పేసి ఉంటుందో ఆ పనికి సిద్ధంగా ఆ భక్తులందరూ కూడా వారి వారి సేవలను అందిస్తూ ఈ దేవాలయాన్ని చక్కగా కళ్యాణ వేదిక చక్కగా అలంకరించి కళ్యాణానికి సన్నద్ధం చేస్తున్నారండి. స్వామివారి మూర్తులను కూడా చక్కగా ఇక్కడ కడిగి శుభ్రం చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఒక దేవాలయం నిర్వహించాలంటే వెనకాల ఎంతో శ్రమ ఉంటుందండి. ఏదో నోట్లో మాటలు కాదు కదండి ఏ పనైనా అవడం అనేది. ఆ శ్రమ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఫైనాన్షియల్గా ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా సమకూర్చాలి, ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ ఈ ఆలయాన్ని ముందుకి అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఉన్నారు. ఇదిగండి మా దాసాంజనేయ స్వామి ఎలా ఉంటారనమాట. చాలా బాగుంటుందండి. కళ్యాణం కూడా బాగా చేస్తారు ఇక్కడ. అయితే ఇది కళ్యాణానికి ముందుగా తీసిన వీడియో అన్నాను కదా. ఇకపోతే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం అయిపోయిన తర్వాత మా బాబు పెళ్ళి కూడా అయిందని చెప్పాను కదండి. మా బాబు పెళ్ళి అయింది. అయితే ఇప్పుడు వాళ్ళు జాబుల నిమిత్తం మరి వెళ్ళిపోవాలి కదండి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి కదా. అందుకనే మళ్ళీ నెలలోపే కాపురం పెట్టిద్దామని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాము. అందుకని చెప్పేసి మేము కూడా నవమి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాదు వెళ్ళామండి. వెళ్ళి తిరిగి వస్తున్నాగా ఇది మేము వెళ్ళేటప్పుడేమో ట్రైన్లో వెళ్ళామండి. తర్వాత వచ్చేటప్పుడు ఇట్లా స్లీపర్ కోచ్ బుక్ చేశాడు మా బాబు. ఇట్లా వచ్చామన్నమాట. స్లీపర్ కోచ్ నేను ఎప్పుడు ఎక్కలేదండి, అందుకే మీకు చెప్తున్నాను. ఓ పక్కనేమో కొంత సీటింగ్ ఉంటుంది. ఆ పైన కూడా బెర్తల్లాగా ఉంటాయి. ఈ యువతల పక్కన కూడా మొత్తం కూడా బెర్తల్లాగా ఉంటాయండి. బాగుంది. చక్క జర్నీ కూడా చాలా బాగుందండి. తర్వాత నేను హైదరాబాద్లో మా పిల్లలు ఏం చేశారంటే పానీపూరి తిందామంటే మా అమ్మాయి, మా కోడలు వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరాను అనమాట. నేను కూడా వస్తానని సరదాగా వెళ్ళానండి. నాకు పానీపూరి అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వాళ్ళతో పాటు సరదాగా నేను కూడా వెళ్ళాను అన్నమాట. వెళ్తే వాళ్ళు అక్కడ బండి దగ్గర తింటుంటే ఇంకా నేను చూస్తూ ఉన్నాను. ఈలోపు మా కోడలు తీసుకొచ్చి ఒకటి పెట్టింది నాకు నోట్లో. అది తింటున్నాను అన్నమాట. తీస్తాను ఇది చూసి వీడియోకి హాయ్ చెప్తున్నారు మీ అందరికీ కూడా. ఇట్లా మేము హైదరాబాదు ప్రయాణం చేసామండి. ఈ కొత్త కాపురం పెట్టే ముందుగా ఈ గ్యాస్ కనెక్షన్ ఒకటి బాగా ఇబ్బందిగా ఉంది కదండి. గ్యాస్ దొరకట్లేదు, చాలా టైట్గా ఉందని చెప్పేసి ఇండక్షన్ స్టవ్ల కోసమని మా గుడివాడలోనే చూస్తే ఇండక్షన్ స్టవ్ ఇది నేను చూపిస్తున్న స్టవ్ 4,200 చెప్పారండి. 4,000కి ఇస్తారంట. మా బాబు మేము వెళ్ళే ముందుగా ఈ ఇల్లు మాట్లాడుకున్నారండి. ఈ ఇల్లు మాట్లాడి మాకు వీడియో పెట్టారనమాట. అప్పటిది ఈ వీడియో. డబుల్ బెడ్రూమ్ హౌసే, బాగానే ఉంది, పర్లేదండి. ఇది ఒక చిన్న ఫ్యామిలీకి ఒక నలుగురు 5 ఉండడానికి బాగానే సఫిషియెంట్గానే ఉందండి. ఈ విధంగా మా బాబు శ్రీరామనవమి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా చూసి మా అమ్మాయితో పాలు పొంగిచ్చి మా బాబు అక్కడ హైదరాబాద్లో కొత్త కాపురం పెట్టారు. మా కొడుకు కోడలందరూ కూడా మీరందరూ కూడా దీవించండి.